ఈరోజు మా స్పెషల్ చూడండి, సేమియా పాయసం. అంటే సగ్గుబియ్యం మేము అచ్చంగా సేమియా చేస్తాము. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్: జీడిపప్పు ఏం చేసాం, ద్రాక్ష ఏంచి పెట్టాం, పచ్చి కొబ్బరి సన్నగా ముక్కలు చేసి పెట్టాం, ఇంకపోతే పాలు కాచి పెట్టాం చల్లార్చి. ఆ సేమియా వేగిన తర్వాత సేమియాలు వేయించి పక్కన పెట్టేసాము. ఇప్పుడు సేమియా పాయసానికి కొంచెం నీళ్ళు కాగుతున్నాయి. అంటే ఈ చెమ్ముతోటే మేము ఏదైనా చేసేది కూడా 2 చెమ్ములు నీళ్లు పోసాము. పాలు పైన పోస్తాం. అంటే మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పలసంగానే ఉండకూడదు. మేమైతే ఎక్కువ పలసంగానే తాగుతాము. చాలా రుచిగా ఉంటుంది ఈ పాయసం. ఏలక్కాయలు పొడి చేసుకోమా. కొబ్బరి అనేది ఎందుకు వేస్తామంటే పంట కింద పడినా రుచిగా ఉంటుంది. అది అందరికి కూడా సగించకపోవచ్చు. అది ఆప్షనల్ మాత్రమే. అది మీరు వేసుకోవాలా వేసుకోకూడదు అనేది అది మీ ఇష్టము. మాకు కొబ్బరి, జీడిపప్పులు, ద్రాక్షాలు ఎక్కువగా వేస్తాం. ఎందుకనంటే పిల్లకాయలకి మంచిది కదా తినడానికి. కొబ్బరి అంటే మామూలుగా కూరల్లో పచ్చిది మామూలుగా తినరీళ్ళు. ఇలా వేసేసామనుకో ఏరి కూడా ఒక్కోసారి పక్కన పెట్టినా అరిస్తే మాత్రం తినేస్తారు. అందుకని కొబ్బరి ప్రతి దాంట్లో పొంగలకు కానీ పాయసానికి కానీ నేను ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టి సన్నగా ముక్కలు చేసి వేసేస్తాను. మంచిది అంటున్నారు. ఐరన్ జుట్టుకి, కాళ్ళల్లో కారికి ఉంటే పోద్దంట అని అందుకని వేస్తాను. నీళ్ళు తెల్లాయి సేమియా వేసేస్తాను. సేమియా వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనిచ్చేసి బెల్లం పాయసం చేస్తాం మేము. సేమియా వేసిన వెంటనే బెల్లం వేసేస్తాం. నీకు ఏం చెప్పాను నేను? సేమియా ఉడికిపోవచ్చింది, బెల్లం వేస్తున్నాను చెప్పు అని అన్నా. మెత్తగా పొడి చేసి పెట్టుకున్న బెల్లం వేసాము. ఏలక్కాయల పొడి ఒక 6 ఏలక్కాయలు వేసాం. ఫ్లేవర్ మంచిగా ఉంటుంది, స్మెల్ బాగా వస్తుంది. కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకున్న సన్నగా కొబ్బరి ముక్కలు పంట కింద వేసుకొని తినడానికి సూపర్గా ఉంటాయి. ఇప్పుడు జీడిపప్పు ఇప్పుడు ద్రాక్ష ఇప్పుడు తీపి చూడు, తీపి చాలా పోతే ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి. బా సూపర్గా ఉంది పాయసం. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆపేస్తాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత పాలు కాగినాయి కదా, ఆరబెట్టాము కదా, ఆ పాలు ఎత్తి దీనిలో పోసేస్తాము. ఇక పాలు చిక్కటి పాలు కాసి పక్కన పెట్టేసాము. ఇది పాయసం కొంచెం వేడి తగ్గిన తర్వాత పాయసంలో పోసేస్తే సూపర్గా ఉంటుంది పాయసం. ఎక్సలెంట్. పాయసం చల్లారింది, కొంచెం వేడన్నా పర్వాలేదు. ఇప్పుడు పాలు పోసేది పోసి ఇప్పుడు కలుపు. మళ్ళీ ఈడే తీసేది ఇవే ఆ బాండిలు అట్టి కదిలిపోతుంది. పోసి ఆ పాలు కూడా పోసి ఇప్పుడు మళ్ళీ పైన కొంచెం జీడిపప్పులు, పైన కిస్మిస్. అంతేనండి, పాయసం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలాగ చేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. ఉండకపోతే అప్పుడు అడగండి నన్ను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.